నేను బాబా పాండురంగ గారిని న్యూమరాలజిస్ట్ ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ జాతకం చెప్పాడండి ఆయన. డెఫినెట్‌గా ఇప్పుడున్న కష్టాలుంటాయి. ఏదో నంబర్ ఏసాడండి. నంబర్‌లో ఏసేసి వాళ్ళేసి మీరు రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్తున్నాడండి ఆయన. నిజమంటారా మీకా? రవి మహర్దశలో అది కనిపిస్తుంది. ఆ! నిజమేనంటారా? ఆయనేదో చెప్పాడు మరి నిజమో అబద్ధమో నాకు తెలీదు. చూద్దాం. ఎందుకంటే రాజకీయాలు అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా? లేదంటే ఎవరైనా ఫోర్స్ చేస్తే రావాల్సి వస్తుందా? రాజకీయంలో ఇంట్రెస్ట్ ఉండబట్టి నేను డిగ్రీలో BA ఈపీపీ తీసుకున్నా. ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. హుహు. సో నాకు రాజకీయాలంటే పిచ్చి కాబట్టి రాజకీయ జ్యోతిషం నేర్చుకున్నా. సినిమాలంటే పిచ్చి కాబట్టి సినిమా జ్యోతిషం నేర్చుకున్నా. సో నా ఇంట్రెస్ట్ తోనే ఇవన్నీ నేర్చుకున్నా. సో రాజకీయం అనేది ఇంట్రెస్టే. కానీ మనం డిసైడ్ చేసే కాదు కదా, మన దశాచిత్రం డిసైడ్ చేస్తుంది. సో దశాచిత్రంలో భాగంగా మనల్ని పొడిచే వాళ్ళు ఎవరు ఉంటారు, మనం పొడుస్తున్నప్పుడు మన రియాక్షన్ ఎట్లుంటుంది. ఎందుకంటే మనలో ఫైర్ పుట్టాలి అంటే మనకేదో ఇన్సిడెంట్ జరగాలి. ఆ ఇన్సిడెంట్ జరిగితేనే ఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మనం రూమ్లో పిల్లిలాగా దెబ్బలు తింటేనే పులి అవుతాం. సో అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొని రాటు తేలి మనం అటువైపు వెళ్తాం. బంతి నేలకేసి కొట్టిన పైకి అదే కదా, నేను అదే చెప్తున్నా. సో ఇప్పుడు అదే ఉంది కాబట్టి చెప్పలే, ఫ్యూచర్ విల్ డిసైడ్. జనవరిలో సినిమాలు వస్తున్నాయండి, దాని గురించి ఆయన చెప్తారా? లేదా సరే, మేడం గారు వీణావాణి గారు అండి, వీణ చాలా బ్రహ్మాండంగా వాయిస్తారు. తర్వాత తెలిసింది మీ వైఫ్ అయిన తర్వాత తెలిసిందని మాకు. మరి మేడం గారు ఎప్పుడైనా చెప్తారండి, వద్దు బాబు ఎందుకే ఇలాగా మనకి ఎందుకు గొడవలు, హాయిగా ఉండొచ్చకుండా వాళ్ళ జాతకాలు చెప్పి వీళ్ళ జాతకాలు చెప్పి ఎందుకు మనకి ఇబ్బందులు, ఈ కామెంట్లు ఏంటి, ఇలా ఈ తుస్సు అంటే ఏంటి, బుస్సు అంటే ఎలా అని అంటారండి అన్న? అంటే ఆడవాళ్ళు కదా అని. పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. అవును, ఏం లేవనుకోండి ఎవడేస్తాడు? అవును, ఎవడు ఏడుగా, కలియుగంలో అలవాటేగా. ఎండిపోయిన చెట్టుకి ఎవడేస్తాడు? కలియుగంలో మనకు అలవాటే కదా. సో మా ఆవిడ అనేది ఏంటంటే, మనం మంచిగా బ్రతకాలి అనుకుంటే, మన జనరేషన్ లో మంచిగా బ్రతకాలి, మన వంశంలో మనం తోపులుగా బ్రతకాలి అనుకుంటే కష్టాలు అనేటువంటివి సర్వసాధారణం. 2024లో చంద్రబాబు నాయుడు సీఎం కావాలి అని రాసి ఉంది కాబట్టి ఆయన జైలుకు పోయినా 74 సంవత్సరాల వయసులో స్ట్రాంగ్ మెంటాలిటీతో ఫైట్ చేసి సీఎం అయ్యారు. మరి నాకు 74 సంవత్సరాలు ఉన్నాయి, నేనేం కొట్లాడతలే అని ఇంట్లో పడుకుంటే అవ్వదు కదండి. అంటే మరి 74 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ వ్యక్తికే అంత కసి ఉంటే మరి దాంట్లో సగం ఉన్న మనకెంత కసి ఉండాలి? అంటే బ్రతుకు మీద కసి ఉండాలి కదా, కాంప్రమైజ్ కావద్దు కదా. సో తనేం చెప్తుంది అంటే, ప్రతి వ్యక్తి మన భారతదేశంలో తీసుకుంటే, మీరు తీసుకోండి, పెద్ద పొజిషన్లోకి వచ్చిన వాళ్ళందరూ కష్టపడి వచ్చిన వాళ్ళే. ఇవాళ భారతదేశాన్ని కమాండ్ చేసే ఒక రజనీకాంత్ కండక్టర్, అలాగే ప్రధానమంత్రి ఒక చాయ్వాలా, అలాగే ఒక రేవంత్ రెడ్డి, అలాగే ఒక కేసీఆర్, అలాగే ఒక చంద్రబాబు నాయుడు, అలాగే ఒక్కొక్క వ్యక్తి. సో ఆ వ్యక్తులందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అనేటువంటిది ఒక సామెత. సో అలాంటి సామెతను, ఉదాహరణ ఈగల్ గద్ద 70 సంవత్సరాలు బతుకుతుంది. 40 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత దాని రెక్కలు పనిచేయడము, దాని గోర్లు పనిచేయడము, దాని ముక్కు పనిచేయడం అయిపోతుంది. సో అప్పుడు ఏం చేస్తుంది? ఆ ముక్కు వంకరైపోతుంది, గోర్లు వంకరైపోతుంది. అది పెద్ద కొండ మీదకి వెళ్ళి ఈ ముక్కుతో ఆ కొండ మీద ఇలా కొట్టి దాని ముక్కును విరగొట్టుకుంటుంది. అది విరగొట్టిపోతే ఫ్రెష్ అయిపోతుంది ముక్కు. అట్లనే దాని గోర్లు పనిచేయవు, ఇలా ఉంటాయి. ఆ గోర్లను కూడా కొట్టి ఇరగొట్టుకుంటుంది. ఇరగొట్టుకున్న తర్వాత దాని రెక్కలు విరిగిపోతాయి. కావాలని 2 చేతులతో రెక్కలన్నిటిని లాగేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్గా దానికి ముక్కు వస్తుంది, ఫ్రెష్గా రెక్కలు వస్తాయి, ఫ్రెష్గా గోర్లు వస్తాయి. మళ్ళీ జన్మలాగా వచ్చిన మళ్ళీ 30 సంవత్సరాల పాటు కమాండ్ చేస్తుంది లైఫ్ను. సో నేను అనేది అది, అంటే ఆత్మార్పణ చేసుకుంటే తప్ప, నిన్ను నువ్వు ఏదో సాక్రిఫైస్ చేసుకుంటేనో తప్ప నీ లైఫ్లో నువ్వు ముందుకు వెళ్ళలేవు. సో కంఫర్టబుల్ జోన్ ఎప్పుడు డెవలప్మెంట్కు ప్రతీక కాదు. కంఫర్టబుల్ జోన్ దాటి బయటికి వస్తేనే నీ లైఫ్లో ప్రతీక. సో ఆమె అనేది ఏంటంటే, ఈ రోజు భార్యాభర్తలు ఇద్దరు ఎందుకు కష్టపడుతున్నారు? సమాజంలో అందరు భార్యాభర్తలు కష్టపడుతున్నారు. ఎందుకు అంటే, వేడి నీళ్లకు చన్నీళ్లు తోడుగా అన్నట్టుగా కష్టపడి రూపాయి సంపాదించుకోవాలి అని. అట్లనే తను కూడా ఏమంటదంటే, మీరు కష్టపడండి, నేను కష్టపడతా, ఒక 4 రూపాయలు ఎక్కువ వస్తే 4 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాం. అంటే ధైర్యంగా బ్రతకగలుగుతాం. రేపొద్దున ఏదన్నా అంటే, ఇప్పుడు ఒక ఎలుక మీరు అబ్జర్వ్ చేస్తే, అది తను ఉండేటువంటి బిలానికి 7-8 బిలాలు చేసుకుంటుందంట. అంటే 7-8 రంధ్రాలు చేసుకొని ఉంటది. ఎందుకంటే ఒకవేళ పాము ఈ రంధ్రంలో నుండి వస్తుంది, ఈ రంధ్రం నుంచి జంప్ అవుతుంది. పాము ఈ రంధ్రంలో నుండి వస్తే ఈ రంధ్రం నుంచి జంప్ అవుతుంది. అంటే తనకు తాను సెక్యూరిటీగా ఒకటేసారి దాని నివాసాన్ని 7-8 రంధ్రాలు చేసి పెట్టుకుంటుంది. అట్లనే మనిషి కూడా తన ఆర్థిక ఆదాయ వనరులను 4-5 రకాలుగా పెంచుకోవాలి.
ఒకటే దగ్గర నుండి ఆదాయ మార్గం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఆదాయ మార్గం కోల్పోయినప్పుడు జీవితం సర్వనాశనం అయిపోతుంది. అట్లా కాకుండా ప్రతి మనిషి అట్లీస్ట్ ఒకటి కంటే ఎక్కువగా ఆదాయ మార్గాలను పెంచుకోవాలి. ఒక 2-3 రకాల ఆదాయ మార్గాలు ఉన్నప్పుడు నువ్వు ఒక దగ్గర స్టక్ అయినా ఇంకో 2 ఆదాయ మార్గాలు ఉంటాయి నీకు. సో అప్పుడు భగవంతుడు తప్ప నిన్ను ఎవ్వడు కమాండ్ చేయలేడు. అంటే చంపితే భగవంతుడే చంపాలి తప్ప నీ మీద కక్ష ఉన్నవాడెవడు నిన్ను ఏమీ పీకలేడు. సో అలా బతకాలి అని నా భార్య నాకు చెప్తుంది. 2-3 ఆదాయ మార్గాలు ఏర్పరచుకోండి అంటది. అందుకనే నాకు ఒక రియల్ ఎస్టేట్ ఉంది, నాకు ఇంకొక వ్యవహారం ఉంది. సో ఆ రకంగా జ్యోతిష్యంతో పాటు ఇంకొక 3-4 వ్యాపకాలను పెంచుకొని వాటి ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవాలి అంటే స్ట్రెస్ అవసరము, కష్టం అవసరము. మనం అనుకుంటాము అందరూ హ్యాపీగా ఉన్నారని, ఉండరు. ముఖ్యమంత్రికి ఉన్నన్ని సమస్యలు ప్రపంచంలో ఎవరికీ ఉండవు, ప్రధానమంత్రికి ఉండే సమస్యలు ఎవరికీ ఉండవు. సో పొజిషన్ కావాలన్నా, సెలబ్రిటీ హోదా కావాలన్నా, డబ్బు కావాలన్నా కష్టాలు సర్వసాధారణము. రాళ్లు వేసేవాళ్ళు సర్వసాధారణము, మనల్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేసేవాడు సర్వసాధారణము. సో వీటికి భయపడి కలియుగంలో వెనక్కి తిరిగి పోతాము అంటే బ్రతకడం కంటే చావడం బెటర్. అయితే మీకు 3-4 మార్గాలు ఉన్నాయి. మా మేడం గారు చెప్పినట్టు అంటే భయపడకుండా ఇది ఒక సందేశంలాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఒకవైపే కాకుండా 2 వైపులు ఉంటే బాగుంటుంది అనమాట. సరే, ఇప్పుడు సినిమాలు ఎవరన్నా డైరెక్టర్లు ఇదొక సినిమాలు వేసినట్టు నాకు తెలుసు, కానీ ఇప్పుడు వచ్చి మిమ్మల్ని సినిమాల్లో నటించమని అడిగారు అనుకోండి, జ్యోతిష్యానికి విలువ ఇచ్చేటువంటి క్యారెక్టర్ అయితే చేస్తా. రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ కానీ ఇంకేదన్నా అది ఆల్రెడీ చేస్తున్నాను నేను. రియల్ ఎస్టేట్ లాగా ఒక క్యారెక్టరా? లేదు లేదు, జ్యోతిష్యం నా ఒరిజినల్ ప్రొఫెషన్ తప్ప నేను వేరే చేయను. యాక్టింగ్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఇవాళ యాక్టింగ్ ఆ ఇంట్రెస్ట్ ఉంటే నేను గోవిందా అప్పుడే ఆర్జీవి గారు నన్ను డైరెక్టర్గా రమ్మని అడిగారు, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయమని అడిగారు. నేను చేయలేదు. గోవిందా అప్పుడే చేయలేదు. గోవిందా సెట్ ఇన్ఛార్జ్ నేను. అప్పుడు ఆ సెట్కి నేనే ఇన్ఛార్జ్. ఆ సినిమాలో ఉంటాను నేను, తిరుపతి సెట్లో నేను ఉంటాను. సో నేను అప్పుడే నేను చేయలేదు. అడిగారు, నాకు ఇంట్రెస్ట్ లేదు, యాక్టింగ్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు జ్యోతిషం అనేది చాలా ఇంట్రెస్ట్, అంతే. అంతకుమించి వేరే ఏదైనా రియల్ ఎస్టేట్ ఇంకా వేరే వ్యాపారాలు చేసుకుంటాం, కానీ యాక్టింగ్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఎన్ని దేశాలు తిరిగారు స్వామి మీరు? అంటే చాలా దేశాలు చూసుంటారేమో అనుకుంటున్నాను. ఏమేమి దేశాలు చూసారు మీరు? నేను ఆస్ట్రేలియా వెళ్ళాను, యూరోప్ వెళ్ళాను. సో మలేషియా, సింగపూర్, బాలి, థాయిలాండ్, సో ఇవైతే వెళ్ళాను. అంటే థాయిలాండ్ అంటే కొద్దిగా ఏంటంటే జనాలకి ఏంటంటే అదొక ఇదే మసాజులు ఉంటాయని ఏదో అంటే నాలెడ్జ్ లేకపోతే అట్లనే ఉంటది కదా. ఇప్పుడు అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, కోటా శ్రీనివాసరావు ఒక మాట అంటాడు, హైదరాబాద్ చాలా డెవలప్ అయిందన్న, ఇక్కడే దొరుకుతున్నాయి అన్నట్టుగా భారతదేశంలో దొరకంది ఏమీ లేదు. అంటే మసాజ్ కోసం థాయిలాండ్ వెళ్ళిండంటే వాడు నాకు తెలిసి పిచ్చినా కొడుకు అయింటాడు. అది ఎందుకంటే ఇండియాలోనే దొరుకుతున్నప్పుడు మసాజ్ కోసం అంత దూరం వెళ్ళాల్సిన పని లేదుగా, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కసినో లేదు. కసినో ఆడాలి అంటే ఆస్ట్రేలియా పోవాలా, అమెరికా పోవాలా, శ్రీలంక కూడా వెళ్ళొచ్చు, అవసరం లేదండి. గోవాకి వెళ్తే సరిపోతుందిగా. గోవా కూడా ఉంది. ఓకే, నేను అనేది అదే చెప్తున్నా. మన దేశంలోనే 1,00,000 వ్యవహారాలు, 1,00,000 కథలు. తెలంగాణలో పేకాట ఆడితే మంచిది కాదు, ఆంధ్రప్రదేశ్లో ఆడితే మంచిది కాదు, అదే వెళ్ళి గోవాలో ఆడుకుంటే పర్మిషన్ ఉంటుంది. సో మన భారతదేశంలోనే ఉన్న 30 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలలో రకరకాల లాస్ ఉంటాయి. సో గేమింగ్ యాక్ట్ అనేది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కలా వర్తిస్తుంది. సో అట్లనే అక్కడికి పోయి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏం లేవు. ఇప్పుడు ఒకప్పుడు పెద్దాపురం అంటే బ్యాడ్ నేమ్ ఉండేది. పెద్దాపురానికైనా అవునండి బ్యాడ్ నేమ్ ఉండేది. అంత మాత్రాన పెద్దాపురం దానికే ప్రసిద్ధి అనుకుంటే ఎట్లా? పెద్దాపురంలో మంచి దేవాలయం ఉంది, పెద్దాపురం పక్కనే బీచ్ ఉంది, పెద్దాపురంలో బుట్ట భోజనం దొరుకుతుంది, పెద్దాపురంలో పెద్దాపురం కోవా మంచిది. సో అదే చెప్తున్నా నేను. సో చాలా ఉన్నాయి. సో ఇప్పుడు కలకత్తాలో రెడ్ లైట్ ఏరియా ఉంది, బాంబేలో రెడ్ లైట్ ఏరియా ఉంది. మరి బాంబే వెళ్తే అది ఎందుకో గుర్తు రావట్లేదు, ఎందుకు? సో కలకత్తా వెళ్తే ఎందుకు గుర్తు రావట్లేదు, కాళీమాత ఎందుకు గుర్తొస్తుంది అంటే తీసుకునే విధానాన్ని బట్టి ఉంటది. సో మనం అక్కడికి వెళ్ళి అదే పని చేయం కదా. ఫారెన్ లో కూడా ఇప్పుడు ఉదాహరణ యూరోప్ లో ఆమ్స్టర్డామ్ ఉంటుంది, ఆమ్స్టర్డామ్స్ లో డ్రగ్స్ ఎక్కువ. ఇప్పుడు యూరోప్ పోతున్నాం అంటే ఆమ్స్టర్డామ్ అని ఎందుకు వస్తలేదు అంటే ఆ కంట్రీస్ ఎక్కువ కాబట్టి. సో అదే చెప్తున్నా, అంటే బ్యాంకాక్ అవైలబిలిటీ ఈజీ కాబట్టి 50,000లో వెళ్ళి రాగలుగుతున్నారు కాబట్టి, అక్కడ జనసాంద్రత ఎక్కువ కాబట్టి మన దేశం నుండి వెళ్ళే వాళ్లకు అది తెలుసు. వాస్తవంగా బ్యాంకాక్ కంటే ఘోరమైనటువంటి దేశాలు యూరోప్ లో ఉన్నాయి. కానీ ఎందుకు తెలియదు వీళ్లకు అంటే యూరోప్ వెళ్ళడానికి వీళ్ళ దగ్గర స్తోమత లేదు కాబట్టి యూరోప్ లో ఏం జరుగుతాయో వీళ్ళకి తెలియదు. ఒక్కొక్క దేశంలో ఆమ్స్టర్డామ్ అనే దేశంలో రోడ్డు మీద పెట్టి డ్రగ్స్ అమ్ముతారు. డ్రగ్స్ అక్కడ రోడ్డు మీద అమ్ముతారు. వాడి కొటేషన్ అది. వాడి ఇప్పుడు మనం సినిమా కింద ఏదైతే ఒకటి క్యాప్షన్ పెడతామో వాడు అనేది ఏంటంటే కమ్ అండ్ ఎంజాయ్ అంటాడు.
నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అంటాడు వాడు. మరి ఆ దేశం గురించి మనకు ఎందుకు ఇక్కడ మాట్లాడుకోరు అంటే అక్కడికి వెళ్ళేటువంటి స్తోమత ఇక్కడ ఉన్న జనాలకు లేదు. ఆ వీసాలు తొందరగా పడవు. ఇది వితౌట్ వీసా కాబట్టి బ్యాంకాక్ వెళ్ళిపోతాడు. యూరోప్ రమ్మంటే వీసా కావాలి, షెంజన్ వీసా. సో అందుకని వెళ్ళలేరు. సో ఇట్లా ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి ఇష్టం వచ్చినటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు. సో బట్ నేనైతే నా లెవెల్కు నేను అనుకునేది ఏంటంటే సాధ్యమైనంత వరకు తిరగాలనే ఇంట్రెస్ట్ నాకు ఉండదు. నేను ఎక్కువగా పిచ్చిగా నాకు బాగా నచ్చినటువంటి ప్రదేశం తిరుమల. సో తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఒక గంట సేపు రాత్రి 1 గంటకు అలా టీ తాగి మెట్ల మీద కూర్చొని బంగారు గోపురాన్ని చూడటం నాకు అలవాటు. అది నాకు విపరీతమైన కిక్ ఇస్తుంది. అంటే నేను రీఛార్జ్ కావాలి, బాగా స్ట్రెస్ లో ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోయి ఒక 2 రోజులు ఉంటా, లేదా 3 రోజులు ఉంటా, నిద్ర చేస్తా. 3 రోజులు కొండ మీదనే, నేను కింద ఎక్కడ ఉండను. 3 రోజులు కొండపైనే ఉంటా, నిద్ర చేస్తా. మధ్యరాత్రి 12ంటికి వెళ్ళిపోయి గుడి ముందు కూర్చొని 2:30కు వచ్చి రూమ్ లో పడుకుంటా. సో స్వామి యొక్క బంగారు గోపురాన్ని, బంగారు వాకిలిని చూడడం నాకు బాగా ఇంట్రెస్ట్. అలాగే మన హిమాచల్ ప్రదేశ్లోని బగాలముఖి దేవాలయంలో రాత్రి 7 గంటలకు వెళ్ళి ఆ మెట్లకి ఉన్న అరుగులకు మెట్లకి ఇట్లా ఒరిగి అమ్మవారికి ఎదురుగా 2 గంటలు 3 గంటలు కూర్చొని ధ్యానం చేసుకోవడం నాకు అలవాటు. మీకు మంచి శక్తి వస్తుంది. అట్లనే తారాపీఠకి వెళ్ళి చేసుకుంటా. కామాఖ్యలో వీలైనప్పుడల్లా కామాఖ్య వెళ్తా. కామాఖ్య రాత్రి 7ంటికి 6 గంటలకు గుడి క్లోజ్ చేస్తారు. సూర్యాస్తమయానికి కామాఖ్య దేవాలయం క్లోజ్ అవుతుంది, బగాలముఖి టెంపుల్ ఓపెన్ అవుతుంది. సో కామాఖ్య టెంపుల్లో ఒక 3 గంటలు కూర్చొని అమ్మవారి మూలమంత్రాన్ని జపించి అక్కడ నుండి మళ్ళీ బగాలముఖికి వెళ్ళిపోయి అక్కడ పూజలు చేసుకోవడము. అక్కడ అంటే మ్యాక్సిమము ఇట్లాంటివే నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తాయి తప్ప బయట తిరగాలి అనే ఇంటెన్షన్ నాకు ఉండదు. ఇవి కూడా తప్పనిసరి పరిస్థితులలో క్లయింట్ రమ్మంటేనో పూజల కోసమో వెళ్ళినయే తప్ప ఇతర దేశాలు కూడా నాకు ఇష్టమై వెళ్ళింది ఏం లేదు. ఓన్లీ లండన్ అయితే ఓన్లీ షాపింగ్ అనేది ఇష్టం నాకు. ఎందుకంటే నేను ఎక్కువగా కళ్ళద్దాలు వాడతా కాబట్టి, పర్ఫ్యూమ్లు ఎక్కువగా వాడతా కాబట్టి. లండన్లో విజిటర్ విలేజ్ అని ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ చాలా తక్కువగా దొరుకుతాయి వస్తువులు, బ్రాండెడ్ వస్తువులు. అక్కడికి వెళ్ళి షాపింగ్ చేయడం అంటే ఇష్టం.